హెల్త్, శరీర స్వాస్థ్యమే హెల్త్ అంటారు. అందుకే పెద్దలు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ధనముతో సమానం ఇది, ధనము కంటే ముఖ్యమైనటువంటిది. కాబట్టి శరీర స్వాస్థ్యము, ఆరోగ్యము చాలా ముఖ్యము అని అంటారు. చూడండి, సర్వ సంపదలు ఉండి, అష్ట ఐశ్వర్యాలు ఉండి, ఆరోగ్యం బాగలేకపోతే మన జీవితం ఎలా ఉంటుంది? ఇప్పుడు సామాన్యంగా అనేక క్లిష్ట సమస్యలతో ఈ జీవితం సాగుతూ ఉంది. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది ఈ జీవితంలో. కాబట్టి ఆరోగ్యం చాలా మందికి తక్కువై. ఐశ్వర్యాలు ఉన్నాయి, ధనం ఉంది, సంపద ఉంది, ఆరోగ్యం లేదు. చిన్న వయస్సులోనే 35-40 సంవత్సరంలోనే బ్లడ్ ప్రెషర్ వచ్చి కూర్చోటం. అంతా ఉంది, తినేకి ఉంది, తాగేకి ఉంది, బ్లడ్ ప్రెషర్ వచ్చి కూర్చోటం. ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడితే షుగర్ కంప్లైంట్ అని వచ్చి కూర్చోటం. అంతా ఉంది. తినబోదామా అంటే ఉప్పు లేనిది తినమంటాడు డాక్టర్. నేతితో చేసినవి తింటామంటే నెయ్యే వాడొద్దు అంటాడు. పోనీ గులాబ్ జామున్ నాకు చాలా ఇష్టము, అది ఒక 2 గులాబ్ జామున్ తిందామంటే స్వీట్ తినకూడదు అంటాడు. అంతా ఉంది. ఆరోగ్యం సరిగా లేకపోతే వ్యర్థమైపోతుంది. ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా ఏమి సాధించాలన్నా కూడా ఆరోగ్యం బాగుండాలి. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. శరీరం యొక్క సహాయం చేతనే మాధ్యమంగా పెట్టుకొని ధర్మాన్ని సాధించవచ్చు. అందుకే దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకే ఒక పూట తింటే యోగి అంట, 2 పూటలు తింటే భోగి అంట, 3 పూటలు తింటే రోగి అంట, 4 పూటలు తింటే వాడిని మోసుకొని పోంటారు, ఒత్తుకొని రోగి అంట. యోగి, భోగి, రోగి, ఒత్తుకొని భోగి. 4 పూటలు తినకూడదు. మనం ఎన్ని పూటలు తింటాం చూసుకోండి. ప్రొద్దున్నే టిఫిన్ చేస్తారు, కొంతమందికి బెడ్ కాఫీ అంట, లేస్తే ఇంకా పరపులో తాగి పరపెడుస్తారంట. ఇంకా టిఫిన్ చేస్తారు, మళ్ళీ 1 గంటకి భోజనము, మళ్ళీ 4 గంటలకు మళ్ళీ టిఫిన్ అంట, మళ్ళీ రాత్రి 8 గంటలకు. ఈ మధ్యలో ఎవరైనా స్నేహితులు చుట్టాలు వస్తే మన మామూలు సాగుతుంటాయి. ఎంత త్వరగా మోసుకుపోతే అంత బాగుపడి. ఎందుకు 4 సార్లు తింటేనే మోసుకుపోమంటారు, వీళ్ళు 6 సార్లు అవుతుందో 7 సార్లు అవుతుందో. త్వరగా మోసుకుపోవాలి. ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే ఆరోగ్య సంబంధమైనటువంటి నియమాలను తూచా తప్పుకోకుండా పాటించవలసి ఉంటుంది. ಆರೋಗ್ಯ ಬೇಕು, ಆರೋಗ್ಯ ಸೂತ್ರಗಳ ಪಾಲನೆ ಬೇಡ. ಸಂಸಾರ ಸುಖ ಬೇಕು, ಸಂಸಾರದ ಹೊಣೆ ಬೇಡ. ಅಧಿಕಾರ ಬೇಕು, ಕರ್ತವ್ಯ ನಿರ್ವಹಣೆ ಬೇಡ. ಜನರ ಮತಗಳು ಬೇಕು, ಜನಹಿತ ಸಾಧನೆ ಬೇಡ. ಶಾಸನದ ರಕ್ಷೆ ಬೇಕು, ಶಾಸನದ ರಕ್ಷಣೆ ಬೇಡ. ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದ ಪದವಿ ಬೇಕು, ಅಧ್ಯಯನ ಬೇಡ. ಧರ್ಮ ನೀಡುವ ಫಲ ಬೇಕು, ಧರ್ಮಾಚರಣೆ ಬೇಡ. సమాజ నీడువ సుఖಗಳು ಬೇಕು, సమాజ సేవే ಬೇಡ. చూడండి, అదే రీతిగా ఆరోగ్యం బాగుండాలి అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూత్రములను తూచా తప్పకుండా పాటించవలసి ఉంటుంది. ఒకరెవరో ఒక రాజు దగ్గర వచ్చి ఒక విసనకర్ర ఇస్తాడంట. రాజా, ఈ విసనకర్ర చాలా విలువైనది అంటాడు. ఎంత దీని విలువ అంటే 1000 రూపాయలు అంటాడు. ఈ చిన్న విసనకరకు 1000 రూపాయలు చెప్తున్నాడు, దీనిలో ఏమో మహత్తు ఉంటుంది అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చి తీసుకుంటాడు. తన దాసికి ఇస్తాడు విసురు. ఆమె విసురుతుంది. ఆమె ఎట్లెట్లు విసిరిందో ఏమో 3 రోజులకు అది విరిగిపోతుంది. అరే మూర్ఖుడు, అని పట్టుకోరండి అని చెప్పి పంపిస్తాడు. వాడు వచ్చి నిలబడతాడు. ఏమయ్యా, దీని విల 1000 రూపాయలు అంటివి కదా, 3 రోజులు కూడా పనికి రాలేదే, ఏమిది అంటే ఆయన అంటాడు, రాజా ఎవరు విసిరినారు అంటే నా దాసి విసిరింది. మీ దాసికి బుద్ధి లేదు, ఇది విసనకర్ర, దీన్ని ఎలా విసరాలి, ఇంతే, ఇట్లే విసరాలి. ఇష్టానుసారంగా వాడింది కాబట్టి విరిగిపోయింది. ఆ విసనకర్ర లాంటిదే ఈ దేహం. దీన్ని సక్రమంగా వాడుకోవాలి, 100 సంవత్సరాలు పనికి వస్తుంది గ్యారంటీ. అయితే తాగి తిని తందనాలు ఆడితే 40 సంవత్సరాలు కూడా పనికిరాదు. విసనకర్ర 3 రోజుల్లో చనిపోయినట్ల ఇది శ్మశానానికి పోతుంది. ఎంత అంతరార్థం ఉంది చూడండి. కాబట్టి దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రతిదానికి దేహం యొక్క స్వాస్థ్యము చాలా ముఖ్యమైనటువంటిది. ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎట్లు తినాలి అనేది బాగా నేర్చుకోవాలి. అందుకే పెద్దలు అంటారు, మాతు బంధవనికి జగళవిల్ల అంట. మాట్లాడే నేర్చుకోండి, కొట్లాడలేదంట. ఊట వల్లవనిగా రోగవిల్ల అంట. భోజనం చేసే విధానం తినల్లా, మరి ఎట్లా తినల్లా, ఏమి తినల్లా. ఒకసారి ఈ సంశయం వచ్చింది, భూలోకంలో అనేక రోగాలు వస్తున్నాయి కదా, ఆరోగ్యమే లేదు మానవునకు, మరి ఎలా అని చెప్పి చాలా భక్తులంతా, శివభక్తులంతా కైలాసానికి పోయినారంట. దానికి రూట్ అడగొద్దండి, ఇది కథ ఇది.
మేము పోతాం స్వామి రూట్ చెప్పండి అని. భక్తులంతా కైలాసానికి పోయినారంట శివుని దర్శించి అడుగుదామని. అక్కడ గేట్ కీపర్ ఉన్నారు, నంది అని ఆయన లోపల వెళ్ళలేదు. ఏమి అంటే శివుడు ధ్యానంలో ఉన్నాడు, అదే విషయమో నాకు చెప్పండి, నేను ఆన్సర్ తెలుసుకొని ఉంటాను, మళ్ళీ కొన్ని దినాలు నిలిచి రండి, విషయం తెలుపుతాను అని. ఏమీ లేదు, భూలోకంలో రోగాలు చాలా వస్తున్నాయి, ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, దీనికి పరిష్కారం నేను దేవదేవుని దగ్గర అడిగేదానికి వచ్చినాము, దానికి ఏం పరిష్కారం చెప్తారో నీవు తెలుసుకొని ఉండు, మేము కొంతకాలం తర్వాత వస్తాం. సరే అని చెప్పి వెళ్ళిపోయినారు వాళ్ళు. నంది శివుని ధ్యానం తర్వాత విన్నవించుకున్నాడు, స్వామి ఈ రీతిగా వచ్చిండ్రి, దీనికి ఏమైనా ఉత్తరం ఉందా? ఉత్తరం ఉంది. ఏమి? దానికి ఒక సూత్రం చెప్తాడు శివుడు. ఏమి అంటే ఏక్ బార్ ఖానా తీన్ బార్ నహనా. ఏక్ బార్ ఖానా తీన్ బార్ నహనా, ఒక పూట తినాలి, 3 పూటలు స్నానం చెయ్యాల. సరే, ఈ సూత్రం బాగా జ్ఞాపకం పెట్టుకుంటాడు. కొంతకాలం తర్వాత మరలా వాళ్ళు వస్తారు, వచ్చి శివునితో అడిగితే అంటే విషయం అడిగినాను, చెప్పినారు. ఏం చెప్పినారు? దానికి రివర్స్గా చెప్పేస్తాడు. నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది. దానికి 3 బార్ ఖానా 1 బార్ నహానా అంటాడు. ఇప్పుడు చెప్పిండేది 1 బార్ ఖానా 3 బార్ నహానా, ఆరోగ్యం బాగుంటుంది అని. పాపం నంది కన్ఫ్యూజ్ అయిపోయింది. 3 బార్ ఖానా 1 బార్ నహానా, మేము చేసేది అయిపోయింది, ఒక్కసారి స్నానం చేస్తాము, 3 సార్లు తింటాం, కాబట్టి రోగాలు ఎక్కువ అని. అందువల్ల దేహాన్ని చక్కగా కాపాడుకునేది మొట్టమొదటిది ఆరోగ్యం, హెల్త్ అంటారు.